కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఓ పవన్ కళ్యాణ్ ట్రైలర్ అయితే మామూలుగా లేదు, మామూలుగా అంటే అసలు పీక్స్లో ఉంది. ఏమన్నా డైలాగ్స్ అసలు ఇది కదా కావాల్సింది, ఇన్ని రోజులు దీన్ని ఎందుకు దాచిపెట్టారని చాలా బాధేస్తుంది. ఈ డైలాగ్ చూసినప్పుడల్లా నాకు త్రివిక్రమ్ గారు రాసిన డైలాగ్స్ గుర్తొచ్చినాయి, జల్సాగర్ డైలాగ్స్ గుర్తొచ్చినాయి. ఏమన్నా ఉంది ట్రైలర్, పీక్స్ ఉంది. అసలు స్టోరీ కొంచెం కూడా రివీల్ చేయలేదు, మొత్తం గబ్బర్ సింగ్ మ్యానే. గబ్బర్ సింగ్ ట్రైలర్ చూసినప్పుడు ఎట్లా అనిపించిందో గట్లే అనిపించింది. ఒక్కొక్క డైలాగ్ అయితే ఆని ముత్యం అన్నట్లు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటే అసలు కామెడీ టైమింగ్ కూడా ఒక డైలాగ్ ఇంకా భలే ఉంది. డాన్స్ పదం అంటే ఇంగ్లీషా తెలుగు కాదని అంటారు, అక్కడైతే పవన్ కళ్యాణ్ గారి వింటేజ్ కామెడీ అయితే కనిపించింది నాకు. ఏమన్నా ట్రైలర్ సూపర్, అసలు నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. మామూలు ట్రైలరు, ఈ సినిమాకి హైప్ మాత్రం మామూలు పెరగలేదు, మంచి టైం రిలీజ్ చేశారు. కాకపోతే ఇంకొంచెం ముందు రిలీజ్ చేస్తే బాగుండు. స్టిల్ ట్రైలర్ మాత్రం గూస్ బంప్స్ తెప్పించింది నాకైతే. ఎక్కడ కానీ అసలు ఇక్కడ బీజిఎం మ్యూజిక్, పవన్ కళ్యాణ్ గారి చరిష్మా అసలు ఆయన చూసినప్పుడు అనిపించింది అసలు స్క్రీన్ మీద ఎట్లుంటుందో అని చెప్పి. నాకైతే అసలు ఒళ్ళు జలధరించిపోతుంది, నాకైతే అసలు ఆగుతలేదు, మూవీ చూడాలని ఉంది. స్టిల్ వైసీపీ డైలాగ్ లేవని చెప్పి రెడ్డి గారు అని చెప్పి ఒక డైలాగ్ ఇరికిచ్చారు, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ చిరంజీవి గారి డైలాగ్ కూడా బాగానే ఇరికిచ్చారు. నాకు తెలుగు భాషలో నచ్చని ఏకైక పదం డ్యాన్స్ అని చెప్పి, డ్యాన్స్ తెలుగు కాదు ఇంగ్లీష్ అని చెప్పినామంటే పవన్ కళ్యాణ్ గారి టైమింగ్ ఇంకా బాగా నచ్చింది. అండ్ గబ్బర్ సింగ్ కాంబో ఇస్ బ్యాక్. వాళ్ళు ఉంటారు కదా అంత్యాక్షరి గ్యాంగ్ మొత్తం వచ్చారు, అండ్ వాళ్ళు కాలు కదపాలని ఎప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. దట్ మీన్స్ డ్యాన్స్ అన్నమాట. సో నెక్స్ట్ టైం అంటే కాలరేతర సాంగ్ పడుతుంది. ఏమన్నా ప్లానింగ్ అనిపించింది. హరిశంకర్ గారు అయితే డ్యామ్ లోపల అయితే గట్టిగా ఉన్నారు, బాగా బ్లాక్ బస్టర్ కొడదని చెప్పేసి. అండ్ ఇన్సర్ట్ టాక్ కూడా వచ్చింది, మూవీ చాలా బాగుంటుందని చెప్పేసి ఇన్సర్ట్ టాక్. సో ఇది పక్కా బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. అండ్ దీని ప్రీమియర్స్ కూడా ఎర్లీ 4-5 షేర్స్ పడుతున్నాయి. 19th రోజు ఉగాది రోజు పండగకు వచ్చేసేయండి, మామూలుగా ఉండదు పండగ అన్నమాట, పవన్ కళ్యాణ్ గారి పండగ. సంతోషంగా ఉండడం అంటే మన జీవితాన్ని మనం లైక్ చేయడం, మన పోస్టులకి ఎవరో లైక్ కొట్టడం కాదు. ఇది నా చూసినప్పుడు మీకు జల్సా డైలాగ్ గుర్తొస్తుంది. అందంగా కనపడడం అంటే మనకి నచ్చలో ఉండడం, ఎటు వాళ్ళు నచ్చలో ఉండడం కాదు. సో ఇక్కడ త్రివిక్రమ్ గారు కూడా ఎక్కడో ఒకసారి వచ్చిపోయారు అని కూడా సెట్స్లోకి ఆయన డైలాగ్ రాసినట్టు అనిపించింది నాకైతే. ఈ డైలాగ్ చూస్తే మాత్రం మామూలుగా అనిపించలేదు. సడన్గా మధ్యలో ఓజీ వచ్చిపోయింది ఏంటండి, అదే గన్ను అదే షార్ట్ సేమ్ మన క్లైమాక్స్లో ఓజీ క్లైమాక్స్లో ఒకటి ఉంటుంది, ఓ జస్ట్ గంభీర్ అని చెప్పి గన్ ఇట్లా పేలుస్తారు, సేమ్ ఆ షార్టే పెట్టినట్టు అనిపించింది. సుజిత్ గారు తీసుకున్నారు మా షార్ట్, మామూలుగా లేదు. అండ్ నెక్స్ట్ గోత్రం నక్షత్రం డైలాగ్ కూడా సూపర్ ఉందన్నమాట. ఇచ్చి పడేసే గోత్రం ఇరగదీసే నక్షత్రం, మా ఏం రాసే డైలాగ్, ఆ ప్రాస కానీ ఆ టైమింగ్ కానీ పవన్ కళ్యాణ్ గారి మాట కానీ ఇదిరా నా భూతో నా భవిష్యత్ అన్నమాట. ఇది కనుక ఇందులో ఉన్నది నిజంగా మూవీలో కొంచెం ముందుకి ఇంకొంచెం ఎక్కువ ఉందనుకోండి, గబ్బర్ సింగ్ ఈజ్ బ్యాక్ అన్నట్టు. గబ్బర్ సింగ్ రికార్డ్స్ అసలు మామూలుగా ఉండదు, గట్లే ఉండాలా అసలు. ఎందుకంటే బాగా వెయిట్ చేస్తున్నాం, దీనికి ఎక్కువ హైప్ లేకుండా ఇన్ని రోజులు. కానీ ఈ మధ్య వచ్చిన కాలరేతర సాంగ్ నుంచి వెళ్ళి కొంచెం పాజిటివ్ వేస్ వచ్చినాయి. అండ్ సేమ్ టైంకి చెప్పిన టైంకి ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది ఒక అనుకోని సంఘటన అనమాట. ఎప్పుడైనా లేట్ చేస్తూ ఉంటారు, కానీ ఈసారి కరెక్ట్ టైంకి రిలీజ్ చేశారు. హరీష్ శంకర్ కల్ట్ క్యాప్టెన్ ఆన్ డ్యూటీ అన్నమాట. ఏమన్నా ట్రైలర్ కట్ట మంచిగా అనిపించింది. ఎప్పుడో భీమ్లా నాకు అప్పుడు చూసినాం ఆ ట్రైలర్ కట్. మధ్య ఓజీ దేకాలి ఓజీకి అంత ట్రైలర్ కట్ అయితే అనిపించలేదు, కానీ ఆ రేంజ్లో ట్రైలర్ కట్ అనిపించింది అంటే ఎస్ అప్ టు ద మార్క్ బాగానే వెళ్ళింది ట్రైలర్. కానీ ఎక్కడ స్టోరీ రివీల్ చేయలేదు, మంచిగా చూపించారు అనిపించింది. పవన్ కళ్యాణ్ గారిని చూపించాలంటే వాళ్ళ ఫ్యాన్స్తోనే సాధ్యం. వేణు శ్రీరామ్ గారు వకీల్ సాబ్లో మెట్రో ఫైట్లు బాగా చూపిస్తారు. అండ్ గబ్బర్ సింగ్ హరీష్ శంకర్ అండ్ సుజిత్ గారు అయితే ఓజీ నెవర్ బిఫోర్, ఇది కూడా అంతే. ఇది వన్ ఆఫ్ ది డైమండ్స్లో ఇది ఒక డైమండ్ తీసుకెళ్ళి పెట్టుకోండి, పక్క బ్లాక్ బస్టర్ అది. ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నా, బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే, అవుతుంది ఇది పక్కా షో షాట్, నో డౌట్ బ్లాక్ బస్టర్. వీళ్ళు ప్రీమియర్స్ అవార్డేసి ఇంకా మంచి పని చేశారు, ఎందుకంటే న్యూట్రల్ ఆడియన్స్ కూడా పోతారు ప్రీమియర్స్కి. దేకాలి మూజీలకి పోయి చెప్తారు కొంచెం వాళ్ళ మ్యాచ్ అవ్వాలి అది చెప్తారు. సో న్యూట్రల్ ఆడియన్స్ కూడా బెనిఫిట్ షోనే పడేలా మంచి ప్లాన్ చేసుకున్నారు, మంచి టైం అనమాట. అండ్ ఓవరాల్ కంటే ఓకే, మార్క్ ద డేట్ March 19 ఉస్తాద్ ఊచకోత, బాక్స్ ఆఫీస్ బాద్షా ఇస్ బ్యాక్, నైజాం ఆల్ టైమ్ రికార్డ్ పడబోతుందంటే ఎస్ ఈ డెడ్ హైప్తోనే పడాలా, పడితే మామూలుగా ఉండదు. పవన్ కళ్యాణ్ గారు పవనిజం డేస్ ఆర్ బ్యాక్ అన్నట్లు. ఈ ట్రైలర్ మీకు ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. నాకైతే బాక్స్ బదులైపోయింది, రికార్డ్స్ అయితే ఊచకోత మూత మోగిపోయింది. అండ్ లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.